వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అలాగే వైసీపీ సోషల్ మీడియా వైసీపీకి అంటే ఒక్కసారిగా రాష్ట్రం మీద ప్రేమ ఉప్పొంగినటువంటి నాయకులందరూ కూడా ఏం చెప్తారంటే ఊరు పేరు లేనటువంటి ఒక ఉర్సా సంస్థకి 60 ఎకరాలని భూములు ఇచ్చారు, దాని వాల్యూ 3,000 కోట్ల రూపాయలు ఉంటుంది అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎపిసోడ్ని ఎవరు రాశాడని అంటే ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్స్ని కాపీ చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారి కనసాగిలో చేసినటువంటి సాక్షి పేపర్లో రాశారు. ముందు ముఖ్యంగా అసలు ఉర్సాకి ప్రభుత్వం భూమి ఎక్కడెక్కడ ఇచ్చింది అనేటువంటిది కానీ మనం తీసుకుంటే ఫస్ట్ విశాఖ ఐటీ స్పేస్లో 3.5 ఎకరం ల్యాండ్ ఇవ్వటం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి ఎకరం ₹1 కోటి చొప్పున 3.5 ఎకరానికి గాను 3.5 కోట్లకి ఇవ్వటం జరిగింది. మిగిలినటువంటిది కాకులుప్పలపాడు అంటే విశాఖపట్నం నుంచి దాదాపుగా 31 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాకులుప్పలపాడు అనేటువంటి గ్రామంలో దాదాపుగా మిగిలినటువంటి రిమైనింగ్ ఏదైతే ఉందో 56.5 ఎకరం ల్యాండ్ అక్కడ ఇవ్వటం జరిగింది. సో మొత్తం విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చారు అని చెప్పడం అనేది తప్పు. విశాఖపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలో అంటే మీరు కొట్టుకొని చూడండి, కాకులుప్పలపాడు అని ఉంటే 32-33 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 33 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చోట వీళ్ళకి ఎకరానికి 50 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం వాళ్ళకి భూమిని ఇవ్వటానికి అక్కడ అగ్రిమెంట్ జరిగింది. పోనీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర దమ్ముంటే చాలా జీవోస్ని తీసుకొచ్చి పెట్టమని చెప్పండి, లేకపోతే ఏదైతే గుండెలు అగిసిపోయేలా బాదుకుంటున్నటువంటి సాక్షి ఛానల్స్ వాళ్ళకైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు చూపించవచ్చు. 50 లక్షలకి ఇచ్చారా, 56 పైసలకి ఇచ్చారా? సో పైసల్ని లక్షలకి ఎంత మార్చారో ఒకసారి మీరు కూడా చూడండి. ఎందుకంటే పేటీఎం కూలోళ్ళు అంటేనే అదే వ్యాపారం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అసలు వీళ్ళు ప్రధానమైనటువంటి ఉర్సా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో 2 నెలల ముందే రిజిస్టర్ అయినటువంటి ల్యాండ్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రిజిస్టర్ అయినటువంటి భూమి వాటికి ల్యాండ్లు ఇవ్వలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే సంసారం, పక్కన వాళ్ళు ఇస్తే అంటే దోపిడీనా? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. స్మైల్ అని చెప్పే సంస్థని 2022లో రిజిస్టర్ అయితే అంటే ఆగస్టు సెప్టెంబర్లో రిజిస్టర్ అయితే 2023 జనవరికి ఈ సంస్థకి 60 ఎకరాల భూమిని ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి టైంలో 2005లో హిందూపురం దగ్గర మైండ్ స్పేస్ అనేటువంటి దాంట్లో అంటే ఐటీ సెక్టర్ సంబంధించినటువంటి దానికి దాదాపుగా 350 ఎకరాలు ఇస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పటి నుంచి ఆ ల్యాండ్ దాదాపుగా 2023 అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు కూడా ఆ ల్యాండ్ అలాగే ఎటువంటి అంటే వాళ్ళు ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో డెవలప్మెంట్ చేయకుండా అలాగే పడి ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా? తెలివిగా దాన్ని నూజన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థ పేరు మార్చి దాన్ని 350 ఎకరాలకి యాక్టివిటీ ఆఫ్ లైన్ అంటే ఇంతకుముందు ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి దాన్ని కూడా యాక్టివిటీ ఆఫ్ లైన్ కూడా చేంజ్ చేసి ఆ 350 ఎకరాలని అప్పనంగా ఆ బినామీ కంపెనీలకు దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చాలా సంస్థలకి గతంలో ఎకరానికి 20,000, 50,000, 55,000కి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సరస్వతి పవర్స్కి ఇచ్చినటువంటి ల్యాండ్ ఎకరానికి కేవలం 10,000 రూపాయలకే ఇవ్వటం జరిగింది. కొన్ని చోట్ల కొన్ని ఎకరాలకైతే కేవలం 1,000 రూపాయలకే ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిదే కాదు, అన్ని రాష్ట్రాలలో వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క భూమి కేటాయింపు పైన వాళ్ళ నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీ వస్తే రాష్ట్రంలోకి వచ్చేటువంటి అవసరాలు కానివ్వండి, లేకపోతే ఆ కంపెనీ ఏర్పడటం ద్వారా కలిపేటువంటి ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ల్యాండ్ రేట్ అనేది నిర్ణయించబడుతుంది. అసలు ముందు ముఖ్యంగా చూసుకుంటే టీసీఎస్ కంపెనీలో వాళ్ళు చెప్పారు 21 ఎకరానికి ఎకరం 99 పైసలకే ఇచ్చారు. వాస్తవానికి టీసీఎస్ కంపెనీకి ఒక షరతు పెట్టారు, ఎకరానికి 500 మంది ఎంప్లాయీని క్రియేట్ చేయాలి. అంటే 21 ఎకరానికి దాదాపుగా 12 అంటే మీ లెక్క ప్రకారం 11,200 మంది, వాళ్ళు 13,000 మందికి 12,000 నుంచి 13,000 మంది ఎంప్లాయీని మేము జనరేట్ చేస్తాం అని చెప్పడం జరిగింది. కానీ ఉర్సా కంపెనీ వచ్చరికి ఇది ఒక డేటా డాట్ సెంటర్ అలాగే ఏ అప్లికేషన్ లాంటిది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అసలు ఉర్సా సంస్థ నిన్నగాక మొన్న రిజిస్టర్ అయినటువంటిది అని అంటారు. ఓకే, అంటే ఈ ఉర్సా సంస్థ నిన్నగాక మొన్న రిజిస్టర్ అయితే కంపెనీ ఎస్టాబ్లిషన్లో మీకు అద్భుతాలు సాధించలేరా? ఈరోజు మీకు చిన్న ఉదాహరణ, ఫేస్బుక్ 2015లో వచ్చింది.
అలాగే అంతకుముందు గూగుల్, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి కంపెనీలు లాంచ్ అయినాయి కదా. ఇలా ఫేస్బుక్ ఒక వండర్ సృష్టించింది కదా. అలాగే కొన్ని యాప్స్, జొమాటో లాంటి యాప్స్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఓలా లాంటి యాప్స్ కానీ, ఊబర్ లాంటి యాప్స్ కానీ, ఇవన్నీ ఈ జనరేషన్స్ వచ్చినటువంటి, అంటే ఈ ఐటీస్ అడాప్ట్ చేసుకోవడం ద్వారా కొత్తగా వచ్చినటువంటివి మరి కొన్ని అద్భుతాలను సృష్టించారు కదా. అంటే కొత్తగా వస్తే వాళ్ళకి బ్యాక్ అండ్ సపోర్ట్ లేకుండా కొత్తగా వస్తే మీకు అసలు వాళ్ళతోటి ఎటువంటి ఒప్పందం జరుపుకున్నారు అనేటువంటిది ఉర్సా ప్రతినిధులతోటి ఏపీ ప్రభుత్వం జరుపుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి అనేటువంటిది చెప్పగలిగితే, అందులో ఫస్ట్ ఉర్సాకి నేను చెప్పా 3.5 ఎకరాలు విశాఖ ఐటీ స్పేస్లో ఇవ్వడం జరిగింది. మిగిలిన 50 ఎకరాలన్నర నేను రాసింది కాదు, సాక్షాత్తు సాక్షి ఛానల్లోని కథనం రాశారు. ఎవరు ఎలిగేషన్ చేశారా అంటే కేశినేని చిన్ని వాళ్ళ అన్న అయినటువంటి కేశినేని నాని గారు, అంటే మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉండిపోయినటువంటి నాని గారు ఒక ట్వీట్ చేస్తున్నట్టు రాశారని సాక్షిలో కథనాన్ని రాశారు. ఆ కథనంలో క్లియర్గా రాశారు, ఏదైతే కేశినేని చిన్ని వాళ్ళ ఇంజనీరింగ్ క్లాస్మేట్ ఉన్నారో అబ్బూరి సతీష్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నాడు. ఈయన గతంలో ఏదో 24 hours ప్రాపర్టీస్ ఏదో ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీని దివాలా తీసినటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా తానా మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి ఇందులో పార్ట్నర్స్గా ఉన్నారు. ఈ కంపెనీ పైన ప్రభుత్వం కొత్తగా రిజిస్టర్ అయిన భూమికి, అంటే రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి ఎందుకు 60 ఎకరాలు ఇవ్వటం జరిగింది, దాని మీద పూర్తి సమగ్ర దర్యాప్తు సాగించాలని చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాస్తూ దాంట్లోనే ఇంకొన్ని కారణాలు రాశాడు. మా తమ్ముడు ఎంపీ అయిన తర్వాత విశాఖ అడ్డాగా పేకాట, డాన్ను, అలాగే అశ్లీలత నృత్యాలని, అలాగే ఇంకా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా దాంట్లో పొందపరిచింది. సరే, అన్నదమ్ముల మధ్య ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం మీద దాన్ని పొందపరుస్తూ రాశాడు. అయితే ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళతోటి ఫస్ట్ సేల్ అగ్రిమెంట్ అండ్ సేల్ అగ్రిమెంట్ అని అంటే ఏదైతే సేల్ అగ్రిమెంట్ ప్రస్తుతం వాళ్ళకి సేల్ అగ్రిమెంట్ మాత్రం ఇవ్వటం జరుగుతుంది. 1 yearలో వాళ్ళు ఏదైతే పెడతామన్నారు పెట్టుబడిని, ఆ పెట్టుబడిని సంబంధించినటువంటి పూర్తి డిపిఆర్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు పెడతామన్నటువంటి డబ్బులు మొత్తం పెట్టాలి. పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తేనే వాళ్ళకి సేల్ డీడీ రావటం జరుగుతుంది. సేల్ అగ్రిమెంట్కి సేల్ డీడీకి తేడా తెలుసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మైండ్ స్పేస్కి సంబంధించిన 350 ఎకరాలు అసలు ఎటువంటి నిబంధన లేకుండా ఫ్రీగా ఇచ్చేశాడు. పేరు మార్చేసి లైన్ ఆఫ్ యాక్టివిటీని చేంజ్ చేసుకున్నా వాళ్ళకి ఇచ్చేశాడు. ఇక స్మైల్ అనేటువంటి కంపెనీ ఇప్పుడు దాకా అసలు ఆ కంపెనీకి ఇచ్చిన ల్యాండ్ ఏం చేశారో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఇలా పెద్ద పత్తిత్తులాగా మీడియా ముందుకు వచ్చి, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద పత్తిత్తులాగా మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారు, అసలు ఆ సంస్థకి అంత కెపాసిటీ లేదు, అంత క్యాలిబర్ లేదు, ఆ సంస్థ అసలు అన్ని డబ్బులు పెట్టలేదా ఆల్రెడీ క్లియర్గా చెప్పింది. మీకు ఏదైతే డౌట్ ఉందో ఈ డౌట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా పొందపరిచారు. 2 సంవత్సరాలలో పూర్తి స్థాయి ఫౌండేషన్స్ అని వర్క్ కంప్లీట్ చేయాలి. చేయకపోతే ప్రభుత్వం మళ్ళీ ఆ భూమిని వెనక్కి తీసుకుంటుంది. అలాగే మీరు ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా ₹1 కూడా చెల్లించడం అని చెప్పడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీరు చెప్పినట్టు ఏదైతే 5,267 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అట్లాగే మీరు చెప్పినటువంటి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసి చూపించాలి. ఎంప్లాయ్మెంట్ ఉంటేనే మీకు సేల్ డీడీ రావటం జరుగుతుంది. అంటే అప్పుడు దాకా సేల్ డీడీ వచ్చే వరకు కూడా వాళ్ళకి ఆ ల్యాండ్ మీద ఎటువంటి రైట్స్ ఉండవు అనేది క్లియర్గా చెప్పారు. ఇక ఇప్పుడు క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఉర్సాకు ల్యాండ్ ఇచ్చారు, 56 పైసలకి ఇచ్చారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషలిస్టుని, అలాగే వీళ్ళు ఫస్ట్ టైం ఏదో ల్యాండ్ ఇచ్చినట్టు ఆ తేలకపల్లి రవికుమార్ వీళ్ళందరినీ పిలిచి నువ్వు మీడియా ద్వారా మాట్లాడించి ప్రజల మైండ్ సెట్ని 56 పైసలకి ఇచ్చారని చెప్పటం. కనీసం మీ దగ్గర జీవో ఉందా? సరే, 3,000 కోట్ల రూపాయలు వాల్యూ అంటున్నారు కదా సాక్షి వాళ్ళు, 2,500 కోట్లు ఇచ్చి సాక్షి వాళ్ళని తీసుకోమనండి 60 ఎకరాలు, ఇంకా 500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మిగులుతాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి టేక్అవుట్ చేస్తాను, రెడీగా ఉన్నాను చెప్పండి 2,500 కోట్లు ఇవ్వడానికి. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు. గత 5 ఏళ్ళు రాష్ట్రాన్ని ఇచ్చల విడిగా దోచినటువంటి వీళ్ళు ఈరోజు తప్పుడు మాటలు చెప్పి వీళ్ళు ఈరోజు దీన్ని పాపగండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు టీసీఎస్కి 99 పైసలు ఎందుకు ఇచ్చి ఉర్సాకి ఎందుకు 50 లక్షల రూపాయలని ఎకరం అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందంటే, వాస్తవంగా లోకేష్ చెప్పిన కానీ లేకపోతే ఏదైనా చెప్పింది, 1 ఎకరానికి 500 మంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన ఏ వాళ్ళైనా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ రండి మేము ప్రొవైడ్ చేస్తాం. కానీ
ఉర్సా డేటా సెంటర్ దీంట్లో మాత్రం అంతమందికి ఎకరానికి 500 చొప్పున ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు. కానీ ఇది రావటం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక చాలా తలామానికమైనటువంటి ఏఐ సాఫ్ట్వేర్స్లో కావాల్సినటువంటి చాట్ జీపీటీకి కావాల్సినటువంటి అన్నిటిలో కావాల్సినటువంటి మెరుగైనటువంటి సాఫ్ట్వేర్స్కి, అలాగే మోరల్ సపోర్ట్కి, బ్యాక్ ఎండ్ సపోర్ట్కి అనువైనటువంటి వాతావరణం విశాఖపట్నం ఏర్పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎకరం 50 లక్షల రూపాయలు కొనుగోలు చేస్తే వైసీపీ నాయకులు ఎకరం 56 పైసలకే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని గత 5 ఏళ్ళు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ బినామీలకు ఇచ్చారు. తానా లాంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు ఇచ్చారని చెప్తున్నారు. కానీ అక్కడ సేల్ డీడీలోను సేల్ అగ్రిమెంట్లో కూడా చాలా స్పష్టంగా రాశారు. వాడు ఒకవేళ కంపెనీ ఫెయిల్యూర్ అయితే ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బులు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీరు ఈరోజు మైండ్ స్పేస్కి ఇచ్చిన 350 ఎకరాలు కానీ, లేకపోతే స్మైల్కి ఇచ్చిన 60 ఎకరాలు కానీ ఇప్పటిదాకా ఎందుకు రికవరీ చేపట్టుకోలేకపోయి జగన్మోహన్ రెడ్డి గారు? ఏంటి ఆ కంపెనీలు ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ ఉత్పత్తి చేశారు చెప్పగలుగుతారా? కేవలం రాజకీయ దుమారం లేపటం, రాజకీయంగా మాట్లాడటం.